హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈరోజు నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. రెడీ ఉంటుంది తెలుసా. నేను అట్లా చేసి నడిచిన అనుకో ఎట్లయితుంది అనుకుంటూ విను ఎట్లయితుంది అనుకుంటూ ఇలా 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 అవుద్దనమాట. ఇలా 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 అలాగే నిజం అలాగే అవుతుంది. అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడే మీరు చూసిన వ్యక్తి ఆయిషా, తన రూమ్మేట్ అనమాట. మేమిద్దరం కలిసి శిల్పారామం కలిసి. నేను 100% గ్యారంటీ ఆయిషాకి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నాము గుర్తు తెచ్చుకో. 10 times చెప్పినానే గుర్తులేదా? రామం ఇప్పుడు మనం రామంకి వెళ్తున్నాము. అందరు గెట్ రెడీ. శిల్పారామం కాదు, రామంకి వెళ్తున్నాం. ఓకే, మేమున్న ప్లేస్ నుంచి శిల్పారామంకి ఒక 15 to 20 minutes ఏమో పట్టింది. అండ్ శిల్పారామం మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది కాబట్టి వీకెండ్లో వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. యాక్చువల్గా నేను శిల్పారామంకి 4 years ముందు వచ్చాను. నా జాబ్ స్టార్ట్ చేయకన్నా ముందు నేను, మమ్మీ, డాడీ ముగ్గురం కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి. అప్పటికి ఇప్పటికీ శిల్పారామం చాలా చేంజ్ అయిపోయింది. ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఏమేమి చేంజెస్ వచ్చాయో అని చెప్పి. ఆ బొమ్మ డ్యాన్స్ చేయట్లేదని చెప్పి ఆ పిల్లని ఊపిరమ్మని చెప్పాను అనమాట. మంచి ఊపి ఉరుక్కుంటూ వచ్చేసింది. మీరు అనుకుంటుండొచ్చు హైదరాబాద్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, మరి శిల్పారామంకి ఎందుకు వెళ్ళారు, అది కూడా ఎప్పుడుదో పాతది కదా, ఎందుకు వెళ్ళారు అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ మేము వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, ఆయిషా వైజాగ్ నుంచి అనమాట, హైదరాబాద్కి చాలా కొత్త, తను శిల్పారామం చూడలేదు. అండ్ నేను కూడా 4 years అయిపోయింది కదా. ఈ శిల్పారామం ఏంటంటే ఈ మంత్ చూసి నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంత స్పెషల్ అని నేను అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మాల్స్లో అన్నిట్లో అన్ని మెషిన్ మేడ్ కదా, కానీ శిల్పారామంలో మొత్తం హ్యాండ్ మేడే. మీరు ఏ స్టాల్ కన్నా వెళ్ళండి, అన్ని హ్యాండ్ మేడే ఉంటాయి. లేదు అంటే లోకల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 60 rupees, చైల్డ్కి 50 rupees ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చాలా పెద్ద క్యూ ఉంటుంది. అక్కడ నిలబడి టికెట్ తీసుకోవడం కన్నా మనకు అక్కడ ఆన్లైన్ది ఒకటి ఉంటుంది అనమాట. స్కాన్ చేసి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా టైం సేవింగ్ అయితే. ఇది ఒక టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. శిల్పారామంకి అయితే నేను ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇది 4th or 5th time అనుకుంటా. ఇంటర్లో అవుటింగ్ కోసం అని చెప్పి ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఒక పెద్ద స్కర్ట్ తీసుకున్నా నేను. ఇది చూడండి, ఈ నెక్ పీస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఈ కాస్ట్ వచ్చేసి 450 or 650 ఉంది. బట్ సో బ్యూటిఫుల్. నేను కూడా లాస్ట్లో మీకు మధ్యలో చూపిస్తాను. ఒక నెక్ పీస్ తీసుకున్నాను అనమాట నేను కూడా, ఒక చోకర్. ఇప్పుడు నేను చెప్పేది మోస్ట్లీ లేడీస్ అండ్ గర్ల్స్ కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బ్యాగ్స్ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి నాకైతే. నేను మరీ ఎక్కువ కొనుక్కోకపోయినా బ్రాండెడ్వి నాకేం ఇష్టం ఉండదు అనమాట. కానీ దాంట్లో వెరైటీస్ అయితే చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూస్తుంటే నా ఆర్టిస్ట్ లైఫ్ గుర్తొచ్చింది అనమాట. అప్పట్లో నేను డ్రాయింగ్ చేసేదాన్ని. మేము షాపింగ్ చేస్తుంటే ఇక్కడ పక్కన ఒక పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మాకు వాయిస్ అనిపించింది. సో మేము వెళ్ళి కూర్చొని ఒక 15-20 minutes తర్వాత వ్యూ చూసారా ఎంత బాగుందో. కొంచెం సేపట్లోనే ఒక క్లాసికల్ డ్యాన్స్ స్టార్ట్ అయింది, చూసేయండి. ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ అవుతుండే అనమాట. కానీ మేము అన్నీ చూడలేదు, మళ్ళీ ఇక్కడ చీకటి అయిపోతుంది కదా అని ఫస్ట్ ఇక్కడ చూడడానికి షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇదంతా ఉడనే అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మాంటిసరీ వాళ్ళకైతే మా క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్కి చాలా యూజ్ అవుతాయి శిల్పారామంవి. మేము మోస్ట్లీ పిల్లలకి రియలిస్టిక్గా ఇంకా హ్యాండ్ మేడ్వి మంచి క్వాలిటీవి ఉండేలాగా ప్రిఫర్ చేస్తాము. సో శిల్పారామం మాంటిసరీ టీచర్స్ వాళ్ళకైతే ఫేవరెటే. బెస్ట్ పార్ట్ ఆఫ్ శిల్పారామం ఏంటి అని అంటే ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్. నేను చెప్పినట్టు ఇక్కడ మనం ఒకవేళ షాపింగ్ చేస్తున్నాము అని అంటే జస్ట్ మనం షాపింగ్ చేస్తున్నాం అని కాదు, మనం మన లోకల్ ఆర్టిస్ట్ని, హ్యాండ్మేడ్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తున్నామని చెప్పాలి. మనమైతే ఇంకా కొన్ని స్టాల్స్లో వాళ్ళు పెయింటింగ్ చేసేది కానీ లేకపోతే అక్కడక్కడ తయారు చేసేవి మనకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఫ్యాక్టరీ మేడ్ కాకుండా హ్యాండ్ మేడ్కి చాలా విలువ ఉంటుంది. అండ్ ఇప్పట్లో అసలు దొరకట్లేదు హ్యాండ్ మేడ్వి. ప్రైజెస్ విషయంకి వస్తే ప్రైజెస్ బాగానే ఉంటాయి. వాళ్ళు చెప్పడం బాగానే చెప్తారు, కానీ మనం అడగాలి. కానీ మరీ ఎక్కువ తక్కువ అడగకండి. ఎందుకు అని అంటే అది వాళ్ళు హ్యాండ్మేడ్ చేస్తారు కదా, వాళ్ళ కష్టంతో చేసినందుకు, మెషిన్స్తో కాకుండా. బట్ మీరు కొంచెం బార్గెన్ చేయొచ్చు, వాళ్ళు ఇస్తారు కూడా ఒకవేళ కావాలి అని అంటే. ఆ ప్రైస్కి వాళ్ళ హ్యాండ్మేడ్ది తీసుకొని మనం తీసుకోవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేనేమేమి కొన్నానో కూడా మీకు చూపిస్తాను. కొంచెం షాపింగ్ అయితే చేశాను. అసలు యాక్చువల్గా ప్లాన్ లేకుంటే షాపింగ్ చేయాలి అని చెప్పి, బట్ షాపింగ్ అయితే
అయితే చేశాను. మట్టి వాటర్లో వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, మట్టి దాంట్లో టేస్టే డిఫరెంట్ అని చెప్పి. ఈ జనరేషన్కి అయితే ఆ అదృష్టం లేదనే చెప్పాలి. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్, ఇక్కడ ఈ సీన్ అలా చూస్తుంటే అలానే నిల్చొని ఉండిపోయాం మేమైతే ఎక్కి రైడ్ అయితే చేయలేదు, బట్ చూడ్డానికి ఎంత బాగుంది కదా. రైడ్ చేస్తే ఐ డోంట్ నో దట్ ఫీలింగ్, కానీ చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో. మేమైతే ఫొటోస్ కూడా దిగాము అక్కడ. ఇక్కడ ఎన్ని వెరైటీస్ అంటే, మేము ఆల్మోస్ట్ లైక్ 4:30కి ఏమో వచ్చాము. మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అయ్యింది. అసలు టైమే తెలియదు. జస్ట్ షాపింగ్ అంటే జస్ట్ యాక్చువల్గా ఆయేషాకి ఎక్కువసేపు షాపింగ్ నడవడం అవన్నీ నచ్చదు, కానీ ఇక్కడ అసలు ఆ పిల్లకి టైమే తెలియలేదు అనమాట. ఇట్లాంటి విషయాలలో మంచి నడుస్తుంది. నాకైతే అలా లేదు, షాపింగ్ ఎక్కడున్నా నేను నడుస్తా చేస్తా, నాకైతే ఓపిక ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇంత బ్యూటిఫుల్ ఇంకా ఎస్థెటిక్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఊరుకుండగలుగుతాం, ఎంతసేపు అయినా నడవగలుగుతాను నేనైతే. కానీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నామంటే, ఇప్పుడు మేము పీజీలో ఉంటున్నాం కాబట్టి కాదు, కానీ ఒకవేళ ఇంట్లో ఉంటున్నాము అని అంటే చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, హ్యాండ్ మేడ్ దానికి మళ్ళీ మిషన్ మేడ్, ఫ్యాక్టరీ మేడ్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అప్పుడు తెలుస్తుంది హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో. అవి చాలా రిచ్ లుక్ని తెస్తాయి అన్నమాట మన ఇంటికి కూడా. ఇవన్నీ చూడండి, ఒకవేళ జస్ట్ ఒక కార్నర్లో ఈ వ్యాజెస్ పెట్టినామంటే ఎంత మంచి లుక్ వస్తుందో. యాక్చువల్గా నేను స్కూల్కి రిలేటెడ్గా కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంది, అండ్ నాకు రిలేటెడ్గా నేను అనుకోకుండా తీసుకున్నాను కూడా. ఇవి చూసారు ఎంత క్యూట్ ఉన్నాయో. ఈ హార్ట్వి అయితే దాంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి. హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ ఉంటాయి కదా, వాటికి అన్నీ అలా డిజైన్స్ ఉన్నాయి అనమాట. ఇలాంటివి హ్యాండ్ వాష్ ఇంకా పెడితే మళ్ళీ వాడాలనిపిస్తాయి. ఒక్కొక్కసారి మీరు లక్కీ అయితే మాలాగా మీకు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చూడడానికి వస్తుంది అనమాట. ఇప్పట్లో భరతనాట్యం, కూచిపూడి ఎక్కడ చూడడానికి అవ్వట్లే అనమాట, మొత్తం వెస్ట్రన్ డాన్సే అవుతుంది కదా. ఎస్పెషల్లీ మీరు వీకెండ్స్లో వస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి అనమాట. అన్నీ ఫ్రీయే. మీరు ఎంట్రీ టికెట్ పే చేసి లోపలికి వచ్చేస్తే మీరు ఆ పర్ఫార్మెన్స్ చూడాలన్నా ఫ్రీయే అనమాట. అక్కడ ఒక 5-6 పర్ఫార్మెన్సెస్ అవుతుండే. సో మేము ఇంకొక పర్ఫార్మెన్స్ కృష్ణుడిది చూడాలనుకున్నాం, అనుకోకుండా ఆ టైంలో అక్కడ ఉండేసరికి చూసామన్నమాట. వీకెండ్స్ కొంచెం క్రౌడెడ్గా ఉన్నా కూడా మీకు కొంచెం ఇలా పర్ఫార్మెన్సెస్ కానీ అలా బెనిఫిట్ అవుతాయి అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు పర్ఫామ్ చేయడానికి. నేను ఇంతకుముందు చూపించాను కదా, వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట. అండ్ ఈ జనరేషన్లో మనకి అప్పటి కాలంలో ఎలా ఉంటుంది అని చెప్పి మనకేం తెలియదు ఈ జనరేషన్ పిల్లలకి అయితే. సో వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రం ఇది బాగుంటుంది అనమాట. విజువల్గా స్క్రీన్ టైం పక్కకు పెట్టి మన ఇండియన్ కల్చర్ కానీ మన ఓన్ కల్చర్ తెలుసుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ పిల్లలకి జస్ట్ మాల్స్ కానీ మోడర్న్ లైఫే కాకుండా ఇలా లైఫ్ కూడా ఉంటుంది అని చెప్పి పేరెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు చూసారా అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో, మంచిగా బొమ్మల్లాగా కూడా లేదనమాట. జస్ట్ చూస్తే నిజంగానే అనుకుంటారు, అంత రియలిస్టిక్గా ఉంది. మంచి ముగ్గేస్తున్నట్టు పక్కన తులసి మొక్క అలా ఉన్నట్టు చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో పేరెంట్స్ మీరు ఒకవేళ ఫ్యామిలీతో కానీ మంచిగా గ్రాండ్ పేరెంట్స్ పిల్లలు అందరు కలిసి వెళ్ళొచ్చు ఇక్కడికైతే. మీరు ఒకవేళ శిల్పారామంకి జస్ట్ షాపింగ్ చేయడానికి రాకపోయినా, ఏం కొనకపోయినా, జస్ట్ ఈ విలేజ్ వాతావరణంకి చూడ్డానికైనా రావాలి. ఇది ఒకటి కొత్తగా పెట్టారు, అప్పట్లో లేకుండే అనమాట. బుల్లెట్ కార్ట్ ఇప్పుడు కొత్తగా పెట్టారు. మేమైతే స్వీట్ కార్న్ తిన్నాము. నాకు బుల్లెట్ కార్ట్ అదే ఎద్దుల బండి అయితే అంత అనిపించలేదు. అవి చాలా అలసిపోయినాయి అనమాట. అందరు ఎక్కి మార్నింగ్ నుంచి దాన్ని తిప్పుతున్నారు అనుకుంటా. అవైతే చికాగ్గా ఉన్నాయి, అలసిపోయాయి. పాపం అనిపించింది నాకైతే. ఈ ఫౌంటైన్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట. సో మనకి తినడానికి రెస్టారెంట్స్ అంటే ఒక హోటల్ లాగా ఉంది, అండ్ ఇట్లా బండ్లు ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్ది అలాంటివి. ఒకవేళ కావాలంటే కూడా తినొచ్చు మంచిగా. ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో ఇలా స్లో లైఫ్ కానీ ఎలా ఉండాలి అని అనుకుంటే శిల్పారామంకి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఆ మట్టి ఇల్లు కానీ గుడిసె ఇళ్ళలు, ఇప్పుడు అందరికీ స్లో లివింగ్ బాగా నచ్చుతుంది అనమాట, విలేజ్ లైఫ్. మీరు పూజ వగేసిన వ్లాగ్స్ కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏది చూసినా చాలా ఫేమస్ అవుతున్నాయి కదా. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఊర్లో ఎలా లైఫ్ లీడ్ చేస్తుందో పెట్టి అది బాగా వైరల్ అయిందనమాట. తనవి వ్లాగ్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూపిస్తాను.
అప్పట్లో నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇది జస్ట్ ఒక పోర్ట్రేట్ వేస్తే 100 రూపీసో 200 రూపీసో ఉండేది. అప్పట్లో 100 రూపీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు 1000 ఉంది. బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. 1000 రూపీస్ పెట్టినా ఏం తక్కువ లేదు. ఎందుకంటే అదేం ఈజీ పని కాదు. స్కిల్ ఉండాలి, ఎప్పటి నుంచో ప్రాక్టీస్ ఉండాలి. అండ్ మేము ఈ చెప్పుల బండి కాదు షాప్కి వచ్చాము. నేనైతే ఈ చెప్పులు తీసుకున్న వైట్ కలర్ ఉన్నాయి కదా, అండ్ అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ చోకర్ తీసుకున్నాను. ప్రైస్ మాత్రం ఎక్కువనే చెప్తారు, బట్ నేను హాఫ్లో హాఫ్ అడిగి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే తీసుకోవాలి అడిగి, ఒకవేళ ఇయ్యనంటే వెళ్ళిపోవాలి అంతే. హ్యాండ్మేడ్ కాబట్టి బలవంతం కూడా చేయలేదు. అండ్ స్కూల్కి షాపింగ్ చేయాలని చెప్పినా కదా, అది సిల్క్ క్లాత్ మీద పెయింటింగ్ చేశారనమాట. అది తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 1200 వరకు ఏమో చెప్పారు, బట్ 750 అలా ఇచ్చారనమాట మాకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా స్కూల్లో అన్ని రియలిస్టిక్గా పిల్లలకి హ్యాండ్మేడ్గా కనిపించేలాగా ఫ్రేమ్స్ కానీ పెయింటింగ్స్ కానీ పెడతాము. సో అది తీసుకున్నాము. అదే కాకుండా ఇంకొకటి ఇంతకుముందు చిలుకలది చూపించాను కదా, అదొకటి తీసుకున్నా. ఒక 2-3 పెయింటింగ్స్ అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది పెయింటింగ్, చూడండి. సో ఇలా అయిందండి మా షాపింగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel Nishkala Shetty. See you guys in the next video. Bye.